శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఫిబ్రవరి మాసం 13వ తేదీ అనగా మనకి బుధవారం తిథి, అనగా మనకి గురువారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? ఈ రోజున ఈ రాశి జాతకులు 100కి 100 పాళ్లు కూడా జరగబోయేది ఇదే. వీరి ఫోన్ తో మీ యొక్క మూడ్ అనేది పాడైపోతుంది. కానీ ఆ యొక్క ఫోన్ కాల్ తెచ్చే ప్రభావం ద్వారా మీరైతే కాస్త అసంతృప్తికి గురవుతారండి. గతం తాలూకా జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతారు. మీరైతే ఆ వ్యక్తితో ఉన్న అనుబంధాన్ని అయితే ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటారు. మనస్సులో నొచ్చుకుంటారు. వీరు ఈ రోజున ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. అయితే వీరు శత్రువులా, మిత్రులా, వీరు చేసి చెప్పేటటువంటి ఆ వార్త ఏమిటి తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి జాతకుల యొక్క మనస్తత్వం గురించి ముందుగా తెలుసుకోవాలండి. ఈ రాశి జాతకులు మంచి మనసుతో ఉంటారు. ఎప్పుడు కూడాను ప్రశాంతవంతమైన వదనంతో, చిరునవ్వుతో ఉంటూ ఉంటారు. ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించుకునే సత్తా ఉంది అంటూ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. వీరు ఆత్మవిశ్వాసంతో ఉండి కుటుంబ బాధ్యతలు అన్ని కూడాను చాలా బాగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఎవరైనా సమస్యల్లో ఉన్నా కూడాను ఆదుకునేందుకు, ఆపన్న హస్తాన్ని అందించేందుకు వెనకడుగు అస్సలు వెయ్యరు. ఎవరి కష్టంలో అయినా నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తారు. బంధుమిత్రులైనా, స్నేహితులైనా ఎవరైనా సరే వీరి వద్దకే వస్తారు. వారి కష్టాలు చెప్పుకొని సంతృప్తి పడతారు. వీరు వారికి తగిన సలహాలు కూడా ఇస్తారు. సహాయం మార్గాలు కూడా తెలియచేస్తారు. అయితే ఈ రాశి జాతకులు అందరి తలలు నాలుకలాగా ఉంటారు అన్నమాట. ధైర్య సాహసే లక్ష్మి అన్న చందన్న ప్రతి విషయాన్ని కూడాను అలాగే తెలివితేటలతో ఆలోచిస్తారు. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా వీరు ఎదుటి వారి విషయంలో చాలా మంచిగా ఉంటూ వారితో చక్కగా పని చేయించుకుంటూ అభివృద్ధి మార్గంలో పయనించడమే కాకుండా వారికి కూడాను అభివృద్ధి పందాను తెలియచేస్తారు. ఇలా అందరికీ ఉపయోగపడే వ్యక్తులుగా తులారాశి జాతకుల గురించి చెప్పుకోవచ్చు. కానీ కొన్నిసార్లు అందరినీ గుడ్డిగా నమ్మి అబాసుపాలైపోతూ ఉంటారు. సమాజంలో వీరి పరువు ప్రతిష్టలకు ఇలా కాస్తంత భంగం కలగవచ్చును. కావున ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అయితే ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు ఈ రోజున మీరు మీలో అద్భుతవంతమైన శక్తి విశ్వాసాన్ని అనుభవిస్తారు. ఏదో పాజిటివ్ ఫీలింగ్ కలుగుతోంది. వేరొకరి జీవితంలో ఈ రోజు జోక్యం చేసుకోవడం మీకు శుభదాయకం కాదు. జాగ్రత్తగా ఉండండి. మీరు మంచి వ్యక్తుల సహవాసం నుండి ప్రయోజనాన్ని పొందుకుంటారు. జీవిత భాగస్వామితో గొప్ప విషయాన్ని, గొప్ప సమయాన్ని ఈ రోజు గడుపుతారు, చర్చిస్తారు. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో సినిమా లేదా ఏదైనా ఈవెంట్కి వెళ్ళొచ్చు. డబ్బు పరంగా ఈ రోజు శుభవార్తను పొందుకోవచ్చు. మీరు మీ సొంత వ్యాపారాన్ని నడుపుతుంటే మార్కెటింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. వ్యవసాయంతో అనుబంధం ఉన్నవారికి మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఈ రోజు మీరు కార్యాలయంలో చాలా చక్కగా పనిపై
పూర్తి దృష్టిని కొనసాగిస్తారు. కానీ అది కాస్త కష్టంగా అనిపించొచ్చు. కానీ శ్రద్ధ వహించండి. మీరు ఆహారం మరియు దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ప్రయాణం సమయంలో మీ జీవితంలోకి ప్రేమ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీరు మీ మాటలు మరియు ప్రవర్తన నియంత్రించుకోవాల్సిన రోజుగా ఉంటుంది. ఇతరులు చెప్పే దానిలో జోక్యం చేసుకోవద్దు. మీ జీవిత భాగస్వామితో గొడవ రావచ్చు. మీరు ఆస్తికి సంబంధించి కొంత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సోదరులు మరియు సోదరీమణులతో విభేదాలు ఉన్నవారు అది కూడా పరిష్కరించుకుంటారు. ఈ సమయంలో ఈ రాశి జాతకులు మీకైతే అనుకూల ఫలితాలు దక్కబోతున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికపరమైన మార్గాలు, అలాగే నూతన పెట్టుబడుల విషయంలో కూడాను, భాగస్వామ్య వ్యాపారం చేసేవారు కూడాను, అలాగే రాజకీయంగా ఎదగాలి అనుకునే వారికి ఇప్పుడైతే గనక మీకైతే చక్కటి ఫలితాలు దక్కబోతూ ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు మిమ్మల్ని అడ్డగించడానికి, మిమ్మల్ని కిందకి పడద్రోయడానికి కొంతమంది వ్యక్తులు మీకోసం ప్రయత్నం చేస్తుంటారు. కానీ వారు చేసే ఏ ప్రయత్నం కూడా మీ ముందు అస్సలు పని చేయదు. ఎందుకంటే మీ యొక్క మంచి మనసు కారణంగా దేవుడైతే మీకు ఎప్పుడు కూడాను ఆయన అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉంచుతాడు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఫిబ్రవరి మాసం 13వ తేదీన ఈ రాశి జాతకులు మీకు ఒక ఫోన్ కాల్ అయితే రాబోతోంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీ మూడ్ అంతా పాడైపోతుంది. ఎందుకు అంటే గనక ఆ ఫోన్ కాల్లో ఉన్న వార్త మీకైతే అసంతృప్తిని కలగచేస్తుంది. మీరైతే గనక చాలా నిరాశకు గురి అవుతారండి. ఇది మీ యొక్క ప్రేమ జీవిత భాగస్వామికి సంబంధించింది కావచ్చు, లేదంటే మీ గతం తాలూకా చిహ్నం కావచ్చు, లేదంటే మీ యొక్క పాత జ్ఞాపకాల్లో మీరు ఎప్పటికీ గుర్తు చేసుకోకూడదు అనుకుంటున్నటువంటి ఒక విషయం కావచ్చు. మీరైతే ఆ విషయాన్ని మరలా వినడం ద్వారా మీరైతే ఆ వ్యక్తి ఫోన్ కాల్ ద్వారా మరలా ఒకసారి వారితో ఉన్న జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసుకుంటారు. మీ మూడైతే అంతా పాడైపోతుంది. మీరైతే నిరాశకు గురి అవుతారు. అలాగే చాలా దిగులుగా ఉంటారు. కానీ మీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అనుకూలత కూడాను మీ నిరాశ దుఃఖాన్ని పోగొడుతుంది. కానీ ఆ యొక్క ఫోన్ కాల్ తెచ్చే ప్రభావం ద్వారా మీరైతే కాస్త అసంతృప్తికి గురవుతారండి. గతం తాలూకా జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతారు. మీరైతే ఆ వ్యక్తితో ఉన్న అనుబంధాన్ని అయితే ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటారు. మనస్సులో నొచ్చుకుంటారు. కానీ మీరు ఏ విధంగా అయితే చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా, వివాదాల కారణంగా విడిపోయారు, దానికి సంబంధించి మరొకసారి పునరాలోచన చేస్తూ ఆ తాలూకా కారణమైన వ్యక్తుల మీద కోపగించుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడాను ప్రస్తుతం మీ జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని అస్సలు చూపించలేవు. కావున ఈ విషయాన్ని తప్పక తులారాశి జాతకులు గుర్తు ఉంచుకోండి. మీ మనసులో ఒకంత అలజడి సృష్టించినా కూడా అది కొంత సమయం తర్వాత మీకైతే కనుమరుగైపోతుంది. మీకు ఉన్నటువంటి అన్ని అనుకూలమైన ఫలితాలు ఇక మీదట మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, అంతా మీకు శుభమే కలుగుతుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం ఈ రాశి జాతకులు శివారాధన చేయండి. మేలు కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. ఈ రోజున ఈ రాశి జాతకులు ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి శివారాధన చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. పొడవాటి ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.